హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మరింత బాగోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈ దేవాలయం విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అండి. మార్గశిర మాసం నెల రోజులు కూడా అమ్మవారికి పండుగ నిర్వహిస్తారండి. చాలా అంటే చాలా జనం వస్తారు. ఈ నెల రోజులు కూడా అమ్మవారికి ఉత్సవాలు, జాతరలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ పండుగ సందర్భంగా ఈ నెల రోజుల్లోని అమ్మవారిని ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవాలని, పసుపు కుంకాలు సమర్పించాలని ఆడవాళ్ళు చాలామంది చాలా దూరభారాల నుండి కూడా వస్తూ ఉంటారండి. నేను కూడా అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళాను. చాలా టైం అయితే పట్టింది దర్శనంకి. ఇంచుమించుగా ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి ఉన్నదండి క్యూ లైన్ అయితే. అమ్మవారి దేవాలయం ఉన్నదైతే కురుపం మార్కెట్ అయితే క్యూ లైన్ వచ్చి పూర్ణ మార్కెట్ ఇంచుమించుగా పూర్ణ మార్కెట్ టౌన్ కొత్త రోడ్డు దగ్గర నుండి స్టార్ట్ అవుతుందండి. చాలా అంటే చాలా టైం పడుతుందండి దర్శనంకి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా బావి, ఒక అతను కూర్చొని ఉన్నారు. ఆ బావిలోంచి అమ్మవారు అయితే ఉద్భవించారు అనేసి చెప్తూ ఉంటారండి. అమ్మవారికి గుడి ప్రాంగణం అయితే ఉంటుంది కానీ పైకప్పు అయితే ఉండదండి. చాలా నిదర్శనంగా భావిస్తారు. ఒక చిన్న బంగారు వస్తువు కొనుక్కున్నా కూడా అమ్మవారికి చూపించే ధరిస్తాము. నేను కూడా అంతేనండి. అమ్మవారికి చూపించకుండా అయితే ధరించను. ఏ చిన్న బంగారు వస్తువు కొనుక్కున్నా కూడా అమ్మవారికి చూపిస్తాను. ఇక్కడ అందరికీ చాలా నిదర్శనం అనమాట. అమ్మవారి దేవాలయం చూసారా చాలా చక్కగా అలంకరించారు. ఇంకా ఆఖరి మార్గశిర లక్షవారం కదా అండి. మార్గశిర మాసం అయిపోవచ్చింది. అలాగే మనకి ధనుర్మాసం అయితే ప్రారంభం అయిపోయింది కదా. ఈ మార్గశిర లక్షవారంకి అయితే చక్కగా గుమ్మం కడుక్కున్న తర్వాత ధనుర్మాసం ముగ్గులతోనే గుమ్మం అంతా అలంకరించుకున్నానండి చక్కగాను. మేమున్న ఏరియాలో అయితే చలి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. మీకు కూడా చలి ఎక్కువగానే ఉన్నదా? అలా అయితే కామెంట్ చేసి చెప్పండి చలి ఏ విధంగా ఉంది అన్నది. ధనుర్మాసం ముగ్గులు చాలా బాగుంటాయి కదండి. గీతల ముగ్గులు వేస్తాము. వైకుంఠ ముగ్గులు అని అంటారు. వైకుంఠ ద్వార ముగ్గులు అని కూడా అంటారు వీటిల్ని. ఈ నెల రోజులు కూడా ఈ గీతల ముగ్గులే వేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారు కదండి మనకి. నేను కూడా నెల రోజులు కూడా గీతల ముగ్గులే వేస్తానండి. తులసమ్మ దగ్గర అయితే పిండి ముగ్గు వేసుకుంటాను. ఎందుకంటే అందరూ నడిచే త్రోవ కదా, పిండి ముగ్గు వేస్తే చెదిరిపోతుందని ఇలాగా శుద్ధ ముగ్గుతోనే వేసుకుంటాను. కొత్త సంవత్సరం రాబోతుంది కదండి. అందరూ కూడా ఇంకా న్యూ ఇయర్కి రంగవల్లికలు అయితే వేస్తారు కదా. నేను నా ఛానల్లో అయితే రంగుల ముగ్గులు పోస్ట్ చేస్తున్నానండి. మీకు వీలైతే కనుక వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటాయి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. రంగుల ముగ్గులు ఈ మధ్యనే నేను లాంగ్ వీడియోస్ అయితే తీసి పెడుతున్నానండి, తప్పకుండా చూడండి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మన వైష్ణవ దేవాలయాల్లోనైతే చాలా అంటే చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతాయండి. ధనుర్మాసం పూజ అన్నది మనకి తెలిసిందే కదండి. తెల్లవారి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలి. అంటే కార్తీక మాసం ఏ విధంగా చేస్తామో ఇది కూడా అంతే, ధనుర్మాసం కూడా అంతేనండి, అలాగే చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కూడా ధనుర్మాసం పూజలు చేయలేదు కానండి. మాకు ఇంటి దగ్గరే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంటుందండి. చక్కగా రోజు కూడా సాయంకాలం పూట దేవాలయంకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తాను. నా దినచర్యలో దేవాలయంకి వెళ్ళి రావడం కూడా ఒక భాగమే అని చెప్పుకోవచ్చండి. నాకు వీలవ్వని సందర్భాల్లో మినహాయించుకుంటే తప్పనిసరిగా గుడికి వెళ్ళడానికే ప్రయత్నిస్తాను. శుద్ధ ముక్కతో వేసిన ముగ్గులు కదండి. గుమ్మం అంతా డ్రై అయిపోయిన తర్వాత చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి. గుమ్మం అంతా నిండుగా కనిపిస్తుంది. చక్కగా ముగ్గులతో లక్ష్మీ కళతో కనిపిస్తుంది కదండి. అయితే ఉదయాన్నే లక్ష్మీవారం, ఆఖరి లక్ష్మీవారం కదా, ఇంకా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. నేను పూజ ఏదైనా ఇలాగే సింపుల్గానే చేసుకుంటానండి. మరీ ప్రత్యేకించి అయితే ఏమి చెయ్యను. నైవేద్యం ఏదో వండి పెడతాను, అమ్మవారికి నివేదన చేస్తాను. నాకు వచ్చిన పారాయణలన్నీ చేసుకుంటాను. నాకు పారాయణ చేయడమే ఒక పెద్ద పూజ చేసిన ఫీలింగ్ వస్తుందండి. అమ్మవారికి అయితే నైవేద్యం ఈసారి సేమియా పాయసం చేద్దామని అనుకున్నానండి నిజానికి.
అందుకే ముందుగానే పాన్ పెట్టేసి జీడి పలుకులు, కిస్మిస్ పళ్ళు అవి వేయించేసుకున్నాను. కానీ ఆహ్, సేమియా పలుకులనేవి అయిపోయాయండి. నేను చూసుకోలేదనమాట. సరే ఇంకా అయిపోయింది కదా అనేసి చెప్పి అప్పటికప్పుడు చక్కెర పొంగలి తయారు చేసి పెట్టానండి అమ్మవారికి నైవేద్యం. చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలి అన్నదైతే నేను కేవలం చక్కెర పొంగల్ తయారు చేసినది మాత్రమే వీడియో తీసి నా ఛానల్‌లో పోస్ట్ చేసి ఉంచానండి. మీరు ఎవరైనా కావాలంటే చూడండి. నేను అటు సైడ్ చక్కెర పొంగల్ వండుతుండగానే ఆహ్, ఈ కిచెన్‌లో కొంచెం డెకరేటివ్‌గా ఉండాలి అని చెప్పేసి ఇలాగా బయట నుంచి మొక్కలు తెచ్చి పెట్టానండి. అంటే బయట నుండి అంటే నేను పెంచుకున్న మొక్కలేనండి ఇవి. 2 గాజు సీసాలు ఖాళీ అయిపోయి వేస్ట్‌గా పడున్నాయి. వాటిల్లోని వాటరేసి చక్కగా పెడదామని చెప్పి ఇలా ప్లాన్ చేసి తెచ్చుకున్నానండి. ఒక మొక్క పేరేమో నాకు సరిగ్గా తెలీదు గానండి. ఇంకోటి స్పైడర్ మొక్క అంటాం కదా! అది తెచ్చాను. ఇవి వాటర్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఏమవ్వవు. మనం వాటర్ అయితే మాత్రం ఒక 3-4 డేస్‌కి లేదంటే 1 వీక్ అయినా చక్కగా మార్చుకుంటే సరిపోతది. కిచెన్‌లోనే ఉంటాయి కాబట్టి మనం మార్చుకోవడానికి సులువుగా ఉంటది. మనీ ప్లాంట్ అయితే ఎప్పుడు కూడా పెట్టేసే ఉంచుతానండి నేను. ఈ 2 మొక్కలు మాత్రం ఈసారి కొత్తగా తెచ్చి పెట్టాననమాట. మనం వాటర్‌లో పెట్టి ఉంచిన ఏ మొక్కనైనా సరే, ఆ వాటర్ చేంజ్ చేసినప్పుడండి మొక్కని నీట్‌గా శుభ్రంగా కడిగేయాలండి. ఆ వేళ్ళు దగ్గర కొంచెం నాచులా పట్టుంటది కదా! అది కూడా నీట్‌గా క్లీన్ చేసి, ఆ వాటర్ చేంజ్ చేసుకొని పెట్టుకుంటే, ఆ మొక్క హెల్తీగా ఉంటది. మనీ ప్లాంట్‌కైతే వాటర్‌లో పెట్టినా కూడా వేళ్ళనేవి రూట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి గానీ, మరి వీటిలికి అలా రూట్స్ వస్తాయో రావో నాకు తెలీదండి. స్పైడర్ మొక్కకైతే రూట్స్‌తోనే తెచ్చిపెట్టాను. ఈ మొక్కనైతే కొమ్మలు తెచ్చిపెట్టానండి. కానీ ఇవి డెకరేషన్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారు. క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. వాటర్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే దోమలు గట్టా వస్తాయి కదా! మనం అట్‌లీస్ట్ 1 వీక్‌కి ఒకసారైనా వాటర్ మార్చుకుంటే సరిపోతది. చూడండి వేలుతో చక్కగా ఉన్నది స్పైడర్ మొక్క. చూడ్డానికి అందంగా కనిపిస్తుంది కదా! ప్లాస్టిక్ వాటిల కన్నా ఇవి అందంగా ఉంటాయి. బెటర్ కదండీ! చక్కగా ఉంటాయి. చూడ్డానికి చక్కగా అందంగా కనిపిస్తాయి కదా అని ఇలా తెచ్చి పెట్టుకున్నానండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి చక్కగా అందంగా ఉన్నాయి కదా! ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మనకి కూడా కొంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది కదండీ! ఇక్కడ చక్కెర పొంగలైతే చక్కగా ఉడికిపోయిందండి. కొంచెం పంచదార వేసుకుంటున్నాను. అంటే కొంచెం కాదండి సరిపడా వేసుకున్నాను. కొల ప్రకారమే గ్లాస్‌తో ఏ గ్లాస్‌తో అయితే రైస్, పప్పు తీసుకున్నానో అలాగే ఒక గ్లాస్ పంచదార తీసుకున్నానండి. మనం రైసు, ఆ పప్పు ఉడికిన తర్వాతే పంచదార వేసుకోవాలి. పంచదార గనక తొందరగా వేసేసుకుంటే మాత్రం కుక్ అవ్వదు కదండీ! ఇంకా ఎలాచీ పౌడరు, అలాగే ఇందాకల వేయించి వదిలేసాను కదా! జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు అవి కూడా వేసుకున్నాను. కాకపోతే చక్కెర పొంగల్‌కి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది కదండీ! అందుకు నెయ్యి అయితే మళ్ళీ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకున్నాను. చక్కెర పొంగలి అంటేనే నెయ్యి గుమగుమలతో మనకి ఆ టేస్టు అద్భుతంగా అనిపిస్తుంది కదా! నెయ్యి కొంచెం ఎక్స్‌ట్రా అయితే పడతదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చక్కెర పొంగలంటే చాలా ఇష్టం. అందుకే కొంచెం ఎక్కువగానే తయారు చేసి ఉంచాను. పిల్లలు కాలేజీ నుండి వచ్చాక తింటారు కదా అని చెప్పి. ఇంక అంతేనండి. నైవేద్యం అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడమే. అమ్మవారికి పూజ చేసేటప్పుడు నేనైతే ఏ కోరికలతోని పూజ చేయనండి. ఎందుకంటే అమ్మవారికి మనకి ఏమి ఇవ్వాలి అన్నది అమ్మవారికి మాత్రమే తెలుసు కదా! అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతానండి. పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకోవాలి అని అనుకుంటాను. అందుకే ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్నే కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకుంటానండి. నాకు పూజ శ్లోకాలు చదివినప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. అందుకనే
అలా చేస్తానండి. ఆలస్యంగా అయినా కూడా ప్రశాంతంగా చేసుకుంటాను. పూజ అంటే నాకు అమ్మవారి పారాయణ జరిగితే పూజ జరిగిపోయినట్టేనండి. అది ఏ రోజైనా అవ్వచ్చు, ఏ పూజ అయినా అవ్వచ్చు. లలిత అమ్మవారికి ఏదో ఒక పారాయణ జరగందే నాకు పూజ జరిగినట్టు అనిపించదు. నా మనసుకి తృప్తినివ్వదనమాట. అంటే గొప్ప చెప్పుకున్నట్టు కాదు గానండి, నేను చేసేదే చెప్తున్నాను. ఇంకా అమ్మవారికైతే నైవేద్యం సమర్పించేసానండి. ఇంక ఇక్కడితో పూజ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అయితే మా చిన్నమ్మాయి అండి, వాళ్ళ కాలేజీలో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంటే దానికోసం ప్రిపేర్ అవుతుందనమాట. తను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. పారాని పెడుతున్నానండి. తను మేకప్ అంతా కూడా వాళ్ళ అక్కే చూసుకుంటుందండి. మా పెద్దమ్మాయి చక్కగా తయారు చేస్తుంది. మా ఇద్దరు పిల్లలకి కూడా నేను కూచిపూడి అయితే నేర్పించానండి. ఇద్దరు కూడా క్లాసికల్ డ్యాన్స్ బాగా చేయగలరు. వాళ్ళు కరోనా వల్ల కంప్లీట్‌గా నేర్చుకోలేకపోయారండి. తర్వాత పెద్ద క్లాసులకు వచ్చేయడం వల్ల ఇంకా డ్యాన్స్ క్లాసులకైతే వెళ్ళలేకపోయారు. ఫ్యూచర్‌లో మళ్ళీ ఏమో వాళ్ళకి ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్పకుండా మిగిలింది కూడా నేర్చుకుంటారు. వాళ్ళే కంపోజ్ చేసుకొని చక్కగా డ్యాన్స్ అయితే చేస్తారండి. మా పాపది కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. తను డ్యాన్స్‌లే కేవలం పెడతది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీకు డిస్క్రిప్షన్‌లోని వాళ్ళ ఛానల్ తాలూకా లింక్ అయితే ఇస్తానండి. తప్పకుండా వెళ్ళి చూడండి. మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కదా! అయితే ఈ ప్రోగ్రాము లక్ష్మీవారం కాదండి, సండే నాడు జరిగింది. సండే నాడు అలా తనకి పారాయణ పెడుతుండగా వీడియో తీశారనమాట. అలా యాడ్ చేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నేను ఈ వీడియోలోని యాడ్ చేశాను. ఇంట్లో చిన్నది కదండి, కొంచెం అల్లరి ఎక్కువే పాప. డ్యాన్స్ కూడా అంతే బాగా చేస్తుందండి. తప్పకుండా తన ఛానల్ని అయితే విజిట్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెద్దమ్మాయి కూడా క్లాసికల్ డ్యాన్స్ చక్కగా చేస్తుందండి. తను కూడాను. ఇద్దరు కూడా నేర్చుకున్నారనమాట. నేనైతే ఇంకా ఈ ఒక్క పారాన్ని మాత్రమే పెట్టి ఇచ్చేస్తానండి. చిన్నప్పుడైతే తయారు చేసేదాన్ని. ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా! వాళ్ళే ఇంకా మేకప్ గట్టా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇలా చిన్న చిన్నవేవో హెల్ప్ చేయమంటే చేస్తాను. అదే మన పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు మనము ఈ మాత్రం ఏదైనా వాళ్ళకి ఇలాగా ముస్తాబు చేస్తే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తది కదండీ! అందున ఆడపిల్లలంటేనే అలంకరణ. అంతే కదా! క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అన్నప్పుడు మరి కొంచెం హడావిడి అయితే ఉంటది కదండీ! ఇంకా నాకు వచ్చిన మాత్రం ఏదో టైలరింగ్ అయితే నేర్చుకున్నానండి కొంచెం. పర్వాలేదు బానే కుడతాను. టైం చిక్కినప్పుడల్లా పిల్లలకి ఏవైనా డ్రెస్సులు డిజైన్ చేసి పెడుతూ ఉంటానండి. వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్‌గా చక్కగా వేసుకుంటారు. అలాగా ఏదో మనం కూడా ఖాళీగా ఉన్నాము అనుకోకుండా పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే నేర్చుకున్నానండి టైలరింగు. నాకు బ్లౌజులు కన్నా పిల్లలకి డ్రెస్సులు కుట్టడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. మంచిగా కుడతానండి డ్రెస్సులైతే మాత్రం. నాకు టైం ఉన్నప్పుడంతా కొంచెం సేపు ఒక్కొక్క రోజుకి ఒక గంటైనా కూర్చొని అలాగా కంప్లీట్ చేస్తాను. ఒకే రోజులో కుట్టేస్తానని కాదు గానండి, కొంచెంగా కుడుతూ ఉంటాననమాట. ఇంట్లోకే కదా, ఇంకా ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా! బయటకైతే మనం అన్న టైంకి ఇచ్చేయాల. ఇంట్లో పిల్లలకే కదా కుడతాను. అందుకే నెమ్మదిగా పనులన్నీ ముగిసిపోయాక కొంచెంసేపు టైలరింగ్ చేస్తాను. ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.